Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. లేదు అలాంటిది ఈ బ్యాగులో ఏముందో అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఇందులో ఏదీ లేదు శివ. సరే వదులు, అన్నీ మంచిగా జరుగుతాయి. నేను ఈ సంతోష తరుణంలో మీకు ఒక మంచి పాట పాడి వినిపిస్తాను. చాలా సంవత్సరాల తర్వాత నా స్నేహితుడు నన్ను కలవాలని వచ్చాడు. తన కోసం నేను ఒక పాట ఖచ్చితంగా పాడతాను. ఏం చెప్తున్నారు మీరు? అలా అయితే పాట పాడడం ఆపలేదా? నేను ఈ పాటలు పాడుతున్నందువల్లే ఇంత దృఢంగా ఉత్సాహంగా తిరుగుతున్నాను. పాటలు పాడకపోతే నేను ఇలా ఉండలేమోనని అనిపిస్తుందయ్యా. శివ, మీరు వెళ్ళండి, వెళ్ళి సంతోషంగా ఆడుకోండి. నాకు ఈయన పాట వినాలని ఆశగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు ఈయన పాట విన్నాను, ఆ తర్వాత వినే అవకాశమే నాకు రాలేదు. చూసారా మీరందరూ, నిజమైన సంగీత ప్రియులు ఇలాగే అడుగుతారు, ఇలాగే ఉంటారు. ఆ ఆ ఆ స్నేహితుడా, నా ప్రేమ గల స్నేహితుడా, ఆ ఆ తాతగారు, దయచేసి మీరు మీ పాటని ఆపండి, లేదంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేయండి. నా వల్ల కావడం లేదు. శివ, నువ్వు నీ ఫ్రెండ్స్ తో వెళ్ళి ఆటలాడుకో. నేను ఈయన పాట వింటూ ఉంటాను. ఎంత అద్భుతంగా పాడుతున్నారు. మీరు వెళ్ళండి. వెళ్ళండి, నేను మీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. ఏమైంది డాగీ, ఎందుకలా అరుస్తున్నావు? హలో అంకుల్, ఎక్కడికో చాలా త్వరగా వెళ్తున్నట్టున్నారు. ఇంట్రండి, మనం టీ కాఫీ తాగి వెళ్దాంలే. అటు చూసావా, శివ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. రా త్వరగా వెళ్దాం. ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా వదిలే, అక్కడ వదిలే. నేను పోలీస్ వాళ్ళే, తొందరగా కాదు. త్వరగా త్వరగా వెళ్ళాం. శివ, శివ, నా స్నేహితుడిని తీసుకెళ్ళిపోతున్నారు, కొంచెం వచ్చి సహాయం చేయి. శివా, త్వరగా కిందికి రా. ఎక్కడెక్కడ కలుస్తావంటే ఆగండి, నా మాట వినండి. శివా, నువ్వు ఏం దిగులు పడకో, ఇదిగో నీ వెనకాలే వస్తున్నా. త్వరగా త్వరగా రండి, వీనస్ సిటీ ట్రైన్ వెళ్ళిపోతుంది. మన ఇక్కడి నుంచి ట్రైన్ లో వెళ్ళిపోదాం.
ఆ అబ్బాయి వస్తున్నాడు. నేను వాడి పని పడతాను. మీరిక్కడి నుంచి వెళ్ళండి. ఏయ్! శివ, నేను వీడి సంగతి చూసుకుంటానులే గానీ నువ్వు అంకుల్ని కాపాడు. సార్ ఇదిగోండి సార్, తనే సార్ శివ. తను ఎలా కొడతాను తెలుసా సార్? వాడు ఏమీ చెయ్యలేడు. సైకిల్ తో ట్రైన్ ని ఎలా చేయగలడు? బాయ్ బాయ్ శివ, బాయ్ బాయ్. దొరికింది 1 కోటి రూపాయల విలువ గల వజ్రం దొరికింది. మీరు దీనికోసమే నన్ను ఫాలో చేస్తూ వస్తున్నారా? అడుగుంటే దాన్ని మీకు ఎప్పుడో ఇచ్చేవాణ్ణి. నా షాపు మొత్తాన్ని దీనికోసమా మీరు నాశనం చేసింది? అరే, మీ అందరి ముఖంలో ఈ అస్సన మార్క్ ఎలా వచ్చింది? బాస్, ఇది కూడా ఆ అబ్బాయి చేసిన పనే బాస్. తను ఎంత గట్టిగా కొడతాడు తెలుసా బాస్? మమ్మల్ని కొడుతున్నప్పుడు టీ కాఫీ తాగుతారని అడుగుతున్నాడు బాస్. సార్, టీ కాఫీ అన్నందుకే ఇంతలా కొట్టాడు. లంచ్ డిన్నర్ అంటే ఇంక ఉతికి ఆరేస్తుండేవాడు. మా వల్ల కావడం లేదు బాస్. వీడు చిన్నపిల్లాడు కానే కాదు. వీడు ఏదో ఒకటి. అంకుల్ ఆగండి. ఫైట్ చేయండి, ఎందుకు కూర్చున్నారు? ముందు నుంచి మమ్మల్ని బాగా కొట్టేశాడు. ఇక పైన మేము ఏం చేయలేం. సారీ, ఏమనుకోకండి. సరే చెప్పండి, ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? వీళ్ళు మా బాసులు. ఈయన హీరాలాల్, పన్నాలాల్. వీళ్ళు నీతో గొడవ పడతారు. మేము సరెండర్ అయిపోయాం కదా. బాబు, మేము స్మగ్లర్మే, ఫైటర్లము కావు. మరెందుకు అంకుల్ని ఇబ్బంది పెడుతున్నారు? అది సమస్య ఏంటంటే మేము దీన్ని దాచడానికి వెతికితే మాకేమీ దొరకలేదు. అందుకే దీన్ని బ్యాగ్ లో దాచాం. పోలీస్ దగ్గర నుంచి ఏ నాటికి తప్పించుకోలేవు. శివ, ఇక నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటానులే. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. శివ సార్, ఈ ఎస్ అనే మార్కు మా మొక్క నుంచి ఎప్పుడు వెళ్తుంది సార్? ఏమో నాకు తెలీదు. ఇచ్చిన అంకుల్ని అడిగి చూడండి, తెలుస్తుందేమో. ఇది ఏం చేసినా పోదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.